అరే తక్కువ వెయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. మా ధూళిపాల నరేంద్ర గారిని, మా బీసీ జనార్దన్ రెడ్డి గారిని ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే లిస్టు ఒక రోజంతా చెప్పచ్చు. కానీ ఒక్కొక్కరి మీద మీరు పెట్టిన కేసులన్నీ, నారా లోకేష్ గారి మీద 22 కేసులు, మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద 17 కేసులు, అచ్చెన్నాయుడు గారి మీద 14 కేసులు, కొల్లు రవీంద్ర గారి మీద 15 కేసులు, బీసీ జనార్దన్ రెడ్డి గారి మీద 11 కేసులు, ధూళిపాల నరేంద్ర మీద 16 కేసులు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద 66 కేసులు, పులివర్తి నాని గారి మీద 31 కేసులు, చింతమనేని ప్రభాకర్ గారి మీద 48 కేసులు, రామానాయుడు గారి మీద 20 కేసులు, దేవినేని ఉమా గారి మీద 27 కేసులు, అయ్యన్న పాత్రుడి మీద 14 కేసులు, బీటెక్ రవి గారి మీద 14 కేసులు, కూన రవికుమార్ మీద 15 కేసులు, కాలవ శ్రీనివాస్ మీద 14 కేసులు, ప్రభాకర్ రెడ్డి గారిని 48 సార్లు అరెస్ట్ చేశారు, చింతమనేని ప్రభాకర్ గారిని 15 సార్లు అరెస్ట్ చేశారు. ఇట్లా ఇంకా చాలా పెద్ద లిస్టు. కానీ మేము ఎక్కడా కూడా రివెంజ్ మోడ్లో పోవట్లేదే, అసలు ఆలోచన లేదనేటువంటిది ముఖ్యమంత్రి గారు శాసనసభ మొట్టమొదటి రోజున సభ వేదికగా చెప్పారే. కానీ తప్పు చేస్తే శిక్ష తప్పదు. మీరు అరాచకాన్ని రెచ్చగొట్టడానికి, సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించడానికి మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటుంది. మీరేంటి చెప్తున్నారు? లిక్కర్ కేసులో చూస్తే సామాన్యుడు బతకలేడా? సామాన్యుడి దగ్గర నుంచి డబ్బు గుంజినటువంటి ఈ కేసును చూస్తే భారతదేశం రేపు నివ్వరపోతా. ఇంకా మాకు కూడా తెలియట్లా ఏం ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని. మేము కూడా మీలాగే పేపర్లో చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ నుంచి 80 రూపాయల ఎట్లా వచ్చినాయి, టన్నులు బంగారు ఎట్లా కొన్నారు, ఎవరికి ఎట్లా క్యాష్ మారింది, ఇవన్నీ మేము కూడా వార్తలు చూస్తూ ఉన్నాం. ఆ ఇన్వెస్టిగేషన్లన్నీ బయటకు వస్తే ఈ రాష్ట్ర ప్రజానీకం కాదు, దేశం నివ్వెరబోతుంది. ఢిల్లీలో జరిగిన స్కామ్ ముఖ్యమంత్రి ఉన్నది 100 కోట్లు, ఇప్పటికే 3000 కోట్లు దాటిందంటున్నారు. సంక్షేమ పథకాలతో నిలువున మోసం చేశారు. ఎందుకయ్యా? అన్నీ ఇంప్లిమెంట్ చేశాం కదా. ఇక మిగిలింది మాకు ఆర్టీసీ బస్సు, దానికి కూడా ఆగస్టు 15 పెట్టాం. అన్నదాత సుఖీబావుకి డేట్ ఇచ్చేశాం. అన్ని హామీలు మొదటి సంవత్సరంలోనే అమలు చేశాం కదా. ఏదో జరుగుతోంది అనేటువంటి ఒక భావాన్ని కల్పించి నిన్ను నువ్వు కాపాడుకునే దానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. మీకు పోలీసులు నిన్న ఎంతమందిని అనౌన్స్ చేశారు? 100 మందిని అనుమతిస్తే మీరేం చేశారు? అన్ని ఊర్లకి ఇన్ఛార్జీలు వేసి వాళ్ళని పోయి కూర్చొని మొబిలైజ్ చేసి తీసుకుని రమ్మని చెప్పి పెట్టారు. మీ తీరు మారలేదు. మీరందరూ కూడా ఆ భయం దృష్టిలో పెట్టుకునే పనిచేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తన మీద వస్తున్నటువంటి కేసుల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్కటి ఇప్పటికైనా కానీ ఓటమిని అర్థం చేసుకోండి, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అర్థం చేసుకోండి, ప్రజలకి సమాజానికి ఉపయోగపడేటువంటి ఆలోచనలు చేయండి. మా ప్రభుత్వం చాలా డెమోక్రటిక్గా పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. కానీ గుర్తుపెట్టుకోండి, రాష్ట్రానికి ప్రమాదకరం అన్నటువంటి నక్సలైట్ల పట్ల కఠినంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఫ్యాక్షనిజాన్ని రూపుమార్పినటువంటి నిబద్ధత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. చాలా ఓపికగా ఉంటాడు, సహనంగా ఉంటాడు. కానీ అరాచకాన్ని, విధ్వంసాన్ని మాత్రం టాలరేట్ చేసే పరిస్థితి ఉండదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలన్నీ కూడా రాష్ట్రంలో రౌడీలారా నా వెనక రండి, నేను మీకున్నాను అని ఒక భరోసానిచ్చే కార్యక్రమంతో రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించి, అరాచకాన్ని సృష్టించి తన మీద చుట్టుముడుతున్నటువంటి కేసుల నుంచి దృష్టి మరల్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలే ఈ పర్యటనలు. థ్యాంక్ యూ. MDH కాశ్మీరీ.
అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.